సరదాగా నాటకాలు వేసేవాడిని. మా మా ఆఫీసర్స్కి నన్ను బాగా ఏడిపించేవాళ్ళు. ఏంట్రా ఏంటి నాటకానికి కోసం సెలవులు పెడుతున్నావు అంట, పనికి కొడుతున్నావు, ఏమవుతావురా నువ్వు, హీరో అవుతావా, మరి కమెడియన్ అవుతావురా, అట్లా తిట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను ఆఫీసర్లు. అదే అన్న ఆఫీసరు మామగారు 50 డేస్కు మా ఊర్లో ఖమ్మంలో గర్ల్స్ ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్లో బ్రహ్మాండమైన సన్మానం. బ్రహ్మాండం అని అంటే ఒక 20-30 ఆర్చిలు కట్టి ఊరేగింపుతో తీసుకెళ్ళి చాలా పెద్ద సన్మానం. అంటే మామగారు టైంకి నేను టాప్ రేంజ్లో ఉన్నాను. మొదటి లైన్లోనే చైర్లో కూర్చొని ఉన్నాడు నన్ను తిట్టిన తహసీల్దార్. చూసినా నేను అరే ఏం వచ్చింది ఏంటి అనుకున్నాను. ఇదేనే స్టేజ్ దిగి వెళ్ళిపోయి సార్ నమస్కారం సార్ బాగుంటా సార్ అంటే, అరే నీ కొరకు వచ్చాను నేను తిట్టాను, నేను నువ్వు అయ్యావు, ప్రూవ్ చేసుకున్నావు, వచ్చాను నీకోసం వచ్చాను. థ్యాంక్ యూ గురుగారు అని ఇక వైభవం అంతా చూసి అట్నే కూర్చొని నిజం ఫ్యాక్ట్. ఆర్ఎల్ నారాయణ అని మా తహసీల్దార్ ఏమంటున్నాడు వాడు, రేవన్నట్టు రమ్మన్న మనం ఏం ఎట్లా మాట్లాడేవాడు అంటే ఆయన కోపం ఏంటంటే నా మీద. ఆయన లేనప్పుడు అందరిని ఇమిటేట్ చేసేవాడిని నేను. ఏ తహసీల్దార్ కానీ మా హెడ్ క్లర్క్ కానీ అందరిని కూడా ఇమిటేట్ చేశాను. ఏమిటి భయ్యా అని ఒక ఆయన అనేటోడు అట్లని, ఏమిటిది అది ఈయన అనేటోడు, ఏం నన్ను నువ్వు ఇమిటేట్ చేస్తున్నావు నాకు తెలుసు అని అన్నాడు ఒకసారి. చూచి సార్ నాకేం రాదు సార్ అంటే వెనకాల మా వాళ్ళంతా నవ్వుతుంటారనమాట. అంటే జాలీగా ఉండేది. ఉద్యోగం కూడా నేను ఉద్యోగంగా చేయలే, కాలేజ్ స్టూడెంట్నే అనుకునేవాడిని. అదే బుష్ షర్ట్ మీద ఇన్షర్ట్ వేసి మంచిగా షూ వేసుకొని కాలేజీకి వెళ్ళినట్టే వెళ్ళేవాడిని. జాబ్కి కూడా అంటే నీ కాలేజీ నుండి డైరెక్ట్గా ఉద్యోగం కదా, అదే మూడ్లో ఉండేది. అందులో అందరం ఫ్రెండ్స్. ఖమ్మం నుండే అందరిని అక్కడ పోస్ట్ చేసింది కనుక ఖమ్మం కాబట్టి అందరం క్లాస్మేట్స్, కొంచెం సీనియర్ జూనియర్ అట్లా ఉండేది. అలా ఆ తహసీల్దారు ఏమవుతారో నువ్వు అని తిట్టిన ఆయన, నీ మొహం ఒకసారి చూసుకొని అద్దాం అని తిట్టిన ఆయన, దేనికి పనికి వస్తావురా నువ్వు అని అన్న ఆయన, నాకు మహా సన్మానం జరుగుతుంటే కూర్చొని చూశాడు. ఇక ఇది జాలే అనుకున్నాను నేను. అంటే అది గ్రేట్ కదా అసలు. ఆయన ఎందుకు పనికిరాను నేను అనుకున్నాడు, కానీ నేను స్టార్ అయిపోయిన అక్కడికి మామగారితో టాప్లో ఉన్నాను. అలా చాలా జరిగాయి. వింత నాటకం కదా. అవును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.